వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భం నుంచి అంతరిక్షం వరకు విస్తరించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. క్షిపణులు, బాంబుల కంటే భయంకరమైన డిజిటల్ పొగమంచు అక్కడ కమ్ముకుంది. ఇరాన్ యాక్టివేట్ చేసిన ఎలక్ట్రానిక్ రక్షణ కవచం వల్ల 1100కు పైగా భారీ ఆయిల్ ట్యాంకర్లు దారి తప్పి ఎక్కడివక్కడ ఆగిపోయాయి. నౌకల GPS వ్యవస్థలు మొరాయించడంతో సముద్రంలో ఉన్న షిప్లు ఎడారిలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. అసలు ఈ సిగ్నల్ స్పూఫింగ్ ఏంటి? ఇరాన్ వాడుతున్న ఈ కోబ్రా ఆయుధం ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ఇప్పుడు చూద్దాం. హెర్ముజ్ జలసంధి ప్రపంచం మొత్తానికి అవసరమైన ముడి చమురులో 20% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. అందుకే దీన్ని స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అంటారు. అంటే ఈ మార్గం మూతపడితే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నుంచి తనను తాను కాపాడుకోవటానికి ఇరాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల GPS సంకేతాలు పూర్తిగా జామ్ అయిపోయాయి. ట్యాంకర్ల కెప్టెన్లు తమ నావిగేషన్ సిస్టమ్స్ చూసి బెంబేలెత్తిపోతున్నారు. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలు ఏదో అంతర్జాతీయ విమానాశ్రయంలో లంగర్లు వేసినట్లు లేదా ఇసుక ఎడారిలో ఉన్నట్లు తప్పుడు సమాచారాన్ని చూపిస్తున్నాయి. ఈ డిజిటల్ అంధత్వం వల్ల నౌకలు ఒకదాన్నొకటి ఢీకొనే ప్రమాదం పొంచి ఉంది. ఈ డిజిటల్ మాయాజాలం వెనుక ఇరాన్ ప్రయోగించిన 2 ప్రధాన అస్త్రాలున్నాయి. అందులో మొదటిది సయ్యద్-4. దీన్ని నిశ్శబ్ద వేటగాడు అని పిలుస్తారు. అమెరికా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన స్టెల్త్ యుద్ధ విమానాలు రేడార్లకు చిక్కవు. కానీ ఈ సయ్యద్-4 మాత్రం ఆకాశంలో ఉండే వైఫై రేడియో తరంగాల్లో జరిగే చిన్నపాటి అలజడులను పసిగట్టి ఆ విమానాలు ఎక్కడున్నాయో కనిపెడుతుంది. ఇది నేరుగా దాడి చేయకుండా ఆ విమానాల సెన్సార్లు మొరాయించేలా చేసి వాటిని దారి తప్పిస్తుంది లేదా కూలిపోయేలా చేస్తుంది. ఇరాన్ తన బందర్ అబ్బాస్ నౌకాదళ స్థావరం నుంచి ఈ వ్యవస్థను ఆపరేట్ చేస్తూ శత్రువుల కళ్లకు గంతలు కడుతోంది. ఇక రెండోది కోబ్రా V8. ఇదొక మొబైల్ ట్రక్ పై ఉండే డిజిటల్ గోడ లాంటిది. ఇది దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో రేడియో తరంగాలను పూర్తిగా స్తంభింపజేస్తుంది. శత్రువుల రేడార్ స్క్రీన్లపై వేల కొద్ది తప్పుడు లక్ష్యాలను సృష్టిస్తూ అసలైన ఇరాన్ యుద్ధ విమానం ఏదో గుర్తించలేకుండా చేస్తుంది. ఈ రేడార్ బ్లైండింగ్ వల్ల శత్రువుల కంప్యూటర్లు తప్పుడు మార్గంలో వెళ్తాయి. అయితే ఈ కోబ్రా V8 సృష్టిస్తున్న డిజిటల్ చీకటి వల్ల కేవలం యుద్ధ నౌకలే కాదు, పౌర విమానాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. 250 కిలోమీటర్ల మేర నావిగేషన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో విమానాలు దారి తప్పుతున్నాయి. గాలిలో ప్రయాణించే పైలట్లు, సముద్రంలో ఉండే కెప్టెన్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హెర్ముజ్ జలసంధిలో ఈ ట్రాఫిక్ జామ్ ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడటం ఖాయం. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఇరాన్ తన రక్షణ కోసం వాడుతున్న ఈ ఎలక్ట్రానిక్ ఆయుధాలు పరోక్షంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ డిజిటల్ గోడను ఎలా బద్దలు కొడతాయన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ డిజిటల్ యుద్ధం క్షిపణి దాడుల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తోంది. ఈ స్ట్రాటజిక్ చోక్ పాయింట్ మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుందోనని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.